రెండేళ్లలో అనేక మంది ఇలా రోడ్డు మీద పడ్డారు. ఇంటికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడిగితే తప్పకుండా మాకిచ్చిన హామీని నెరవేర్చిన తర్వాతనే మాకు ఓటు అడగండి అని ఇలా నిలదీయాలి, ప్రశ్నించాలి. ఎన్నికల పరిస్థితులలో దుర్మార్గమైన ఈ 2 ఏళ్లలో ప్రశ్నిస్తే కేసులు, జైళ్లలో పెట్టుడు, ఇబ్బందులు పెట్టుడు, పోలీసులతో బెదిరించుడు, ఈ విధమైనటువంటి పాలన 2 ఏళ్లలో అడుగుతే నిరసన చేస్తే అరెస్టులు. బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతంలో పరిపాలన లేకపోతే ప్రజలు ఎంత ఇబ్బందులు అవస్థలు పడుతున్నారో చూసినాం. ఒక్క మహిళకు కూడా 2500 రూపాయలు ఇవ్వలే. ఈ యొక్క కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి పాలనను వాళ్ళను రక్షించాలంటే ఇవాళ మనం అందరం కూడా ఒక్కతాటిపైన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని మనం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా సవినయంగా నేను విన్నపం చేస్తూ ఉన్నాను.